నింగి నేల మురిసేవేళ దివ్య నామస్మరణ అంబరాన్ని తాకిన సమయాన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ లక్ష్మీ నారసింహ దివ్య తిరు కళ్యాణ మహోత్సవాన్ని మంచిర్యాల జిల్లా మందమరి పట్టణ ఊరు రామకృష్ణాపూర్లోని శ్రీ 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 లక్ష్మీ నారసింహ ఆలయ ప్రాంగణంలో కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు సముద్రాల సంతోష్ చారితో పాటు వేద పండితుల మంత్ర ఉచ్చారణ నడుమ శుభముహూర్తాన స్వామివారి పరిణయ వేడుకలు అత్యంత వైభవంగా జరిపించారు. కళ్యాణ కృతికలోని ఘట్టాలను భక్తులకు వివరిస్తూ అర్చకులు శాస్త్రోక్తంగా వేడుకలను నిర్వహించారు. అశేష భక్తజనం స్వామివారి కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఆ దైవకృపకు పాత్రులైనారు. అధిక సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడుతూ శ్రీ లక్ష్మీ నారసింహస్వామి నామస్మరణలతో మారుమోగింది. డిస్టిక్ లో ఎక్కడా లేనంతగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం మన మందమరిలోని చక్కగా అందరికీ అందుబాటులో ఉన్నట్టుగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు మన మందరంలో వెలిచారు. ఇది మొదటిసారి వార్షిక బ్రహ్మోత్సవం కనుక లక్ష్మీ నరసింహస్వామి అంటేనే చాలా విశేషము. సర్వరోగ నివారణం, ఆరోగ్యం బాగలేకున్నా కానీ, సంతానం గురించి కానీ సర్వ బాధలను తొలగించేవాడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకుంటేనే సర్వ కష్టాలను తొలగిపోతాయి కనుక మనం మందమరిలోని ఎక్కడా లేనంత వైభవంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవం చక్కగా విశేషంగా ఇది మొదటిసారిగా నిర్వహించబడింది కాబట్టి ఆనందమయంగా భక్తులందరినీ వారి యొక్క కష్టాలను తొలగిస్తూ సర్వ సుఖంగా ఎవరికి ఎలాంటి కోరికలు కోరుకున్నా కానీ ఆ కోరికలను చక్కగా నెరవేరుస్తూ మన మందమరిలోని వెలిచి ప్రజల కష్టాలను తొలగిస్తూ చక్కగా విశేషమైన ప్రసాదాన్ని స్వామివారి యొక్క కటా లక్ష్మీ నరసింహుని కళ్యాణము
మంచిర్యాల జిల్లా భీమార గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో గంజాయి క్రియా విక్రయాలు నిర్వహిస్తున్న 6గురిని పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా జైపూర్ ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ భాస్కర్ వివరాలను వెల్లడించారు. మహారాష్ట్రలోని చంద్రాపూర్న గుర్తు తెలియని వ్యక్తుల వద్ద నుండి గంజాయి తీసుకువచ్చి అమ్మే ప్రయత్నం చేస్తున్నారని ముందస్తు సమాచారం మేరకు దాడి చేసి పట్టుకున్నట్లు పేర్కొన్నారు. వీరిపై పలు సెక్షన్ల కింద కేసును నమోదు చేసి రిమాండ్లకు తరలిస్తున్నట్లు తెలిపారు. నిందితుల వద్ద నుండి కిలో 600 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని సుమారు వీటి విలువ 39,000 రూపాయలు ఉంటుందని అన్నారు. కేసులో పురోగతిని సాధించేందుకు కృషి చేసిన ఎస్ఐ శ్వేతతో పాటు పోలీస్ సిబ్బందికి రివార్డును అందిస్తూ అభినందించారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఒక ఇద్దరు యువకులు భీమారంలో ఇంకొక ఇద్దరికి గాంజాయి అమ్ముతున్నారని సమాచారం మేరకు భీమారం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్వేత వారి యొక్క సిబ్బంది భీమారం గ్రామ శివారులో వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. ఆ సందర్భంలో దుర్గం సందీపు, దుర్గం సంజయ్ వీళ్ళు దుర్గం సందీపు కాశీపేట గ్రామము, దుర్గం సంజయ్ అంక్షాపూర్ గ్రామము. వీళ్ళు బైక్పై రావడం జరిగింది. అక్కడనే వనపర్తి కరుణాసాగర్ అండ్ రాహుల్ ఆదర్శ్ అనే ఇద్దరికి ఈ గాంజాయి అమ్ముతూ ఉంటే వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఈ దుర్గం సందీపు, దుర్గం సంజయ్ వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు రామ్టెక్కి స్వస్తిక్ కుమారు, జునేరి శ్రీనివాస్ వీళ్ళు కూడా గంజాయి వినియోగదారులు. వీళ్ళ దగ్గర కూడా గంజాయి తీసుకోవడం జరిగింది. ఈ ప్రాపర్ పంచనామా అనంతరము ఈ 6గురిని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈ దుర్గం సందీపు, దుర్గం సంజయ్ అనే వాళ్ళు ప్రధాన నేరస్తులు. వీళ్ళకు గతంలో కూడా ఈ గంజాయి రవాణా చేయడము, అమ్మడంలో కూడా నేర చరిత్ర ఉంది. వీళ్ళు ఈజీ మనీ వీళ్ళు గంజాయికి అలవాటు పడి ఈజీగా మనీ వస్తుందనే ఉద్దేశంతో మహారాష్ట్రలోని చంద్రాపూర్, బలార్షా ఆ ప్రాంతానికి ట్రైన్లో ప్రయాణం చేయడం, అక్కడ అన్నోన్ పర్సన్స్ దగ్గర గంజాయి తీసుకొని వచ్చి ఇక్కడ యువతకు అమ్మి డబ్బులు చేస్తున్నారు. ఈ విషయంలో ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. గంజాయి అనేది యువతని నిర్వీర్యం చేస్తుంది, మానవ సంబంధాలని నష్టపరుస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు ఇందులో చూసినట్లయితే A3, A4 28 ఇయర్స్, 23 ఇయర్స్, 19 సంవత్సరాలు, 20 సంవత్సరాలు. ఈ దుర్గం సందీప్, దుర్గం సంజయ్ ఇచ్చిన సమాచారం ప్రకారం ఇంకా 12 మంది వరకు బయట ఉన్నారు. వాళ్ళు కన్జ్యూమర్స్. వాళ్ళ దగ్గర ఇమీడియట్లీ ఇది గంజాయి దొరకలేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళని ప్రెస్లో చూపించట్లేదు. యాక్చువల్లీ 12 మందికి ఇప్పుడు కౌన్సిలింగ్ చేస్తాము. వాళ్ళ పేరెంట్స్ సమక్షంలో కూడా కౌన్సిలింగ్ చేసి వాళ్ళ యొక్క ప్రవర్తన ప్రాపర్టట్టు చూసి ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ దగ్గర కూడా బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలకు విజ్ఞప్తి ఏమిటంటే ఈ గంజాయి మహమ్మారి అనేది మీకు మీ ఊర్లో కానీ, మీ కుటుంబంలో కానీ, మీకు తెలిసిన వాళ్ళు కానీ ఏ ఒక్కరు కూడా వాళ్ళు తాగుతున్నట్లు తెలిసినా, వినియోగిస్తున్నట్టు తెలిసినా సమాచారం ఇవ్వండి. ఎందుకంటే మీరు సమాచారం ఇస్తే మీ వాళ్ళపైన ఎలాంటి కేసు కూడా ఉండదు. కానీ వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు ఎవరైతే గంజాయిని అమ్ముతున్నారో వాళ్ళని పట్టుకొని జైలుకి పంపడం జరుగుతుంది. ఈ యొక్క డ్రగ్ ఫ్రీ, గంజాయి ఫ్రీ కోసం ప్రజలు సహకరించాలని కోరుకుంటున్నాము. ఈ కేసులో ఇన్ఫర్మేషన్ పెట్టి చాకచక్యంగా వ్యవహరించి వీళ్ళని పట్టుకున్న శ్వేత ఎస్ఐ భీమారం గారిని, పి మల్లయ్య హెడ్ కానిస్టేబుల్ భీమారం, ఎం ముత్తయ్య హెడ్ కానిస్టేబుల్ భీమారం, కార్తిక్ పిఎస్ శ్రీరాంపూర్, మొహమ్మద్ నజీర్ కానిస్టేబుల్ భీమారం, సిహెచ్ సతీష్ పిఎస్ భీమారం ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. ఈ కేసులో ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసిన చెన్నూరు రూరల్ ఇన్స్పెక్టర్ సుధాకర్ గారు ఈ మొత్తాన్ని ప్రత్యేకమైన టీం ఏర్పాటు చేసి జైపూర్ సబ్ డివిజన్లో ఎలాంటి జరగకుండా ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆన్ గాంజా మీద ఏర్పాటు చేసిన ఏసీపీ జైపూర్ వెంకటేష్ గారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. వారికి సూటబుల్ రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. అసెంబ్లీ సాక్షిగా స్పీకర్ గడ్డం ప్రసాద్ పై అంచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా జన్నార మండల కేంద్రంలో మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. पेट्रोल है वो कांग्रेस जगदीश्वर रेड्डी कांग्रेस पार्टी जगदीश्वर रेड्डी
జగదీశ్వర్ రెడ్డిని జగదీశ్వర్ రెడ్డిని జై కాంగ్రెస్. నిండు శాసనసభలో మన దళిత నాయకుడు స్పీకర్ అయినటువంటి గడ్డం ప్రసాద్ మీద మరియు కేసీఆర్కి బినామైనటువంటి మాజీ మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారు మరి ఈరోజు ఇంకా అహంకారంతో ఇంకా అధికారం ఉన్నామనే అహంకారంతో మన ఈరోజు స్పీకర్ను అనుచిత వ్యాఖ్యలు చేసుకోవడమే కాకుండా బెదిరించే ధోరణిలో స్పీకర్ మీదికి పోవడం జరిగింది. బిడ్డ జగదీశ్వర్ రెడ్డి, నువ్వు కేసీఆర్కు తొత్తు కావచ్చు, కేసీఆర్ కుక్కవు నువ్వు. ఇది కాంగ్రెస్ పార్టీ, దళితుల ఒక పార్టీ. నువ్వు దళితుల్ని అవమానించపరచడం కాదు, ఒక ఉన్నత స్థానంలో ఉన్న స్పీకర్ను అవమానపరిచినావు. నిన్ను యావత్ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం మొత్తం నిన్ను తిరగకుండా చేస్తాం. నిన్ను అరెస్టు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. జగదీశ్వర్ రెడ్డి గారు స్పీకర్ గారి మీద మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా వారికి దిష్టిబొమ్మ తగలడం చేయడం జరిగింది. అదేవిధంగా 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో ఏ రోజు కూడా ప్రజలను పట్టించుకోకపోతేనే మీకు ప్రతిపక్ష గతి పట్టింది. అయినా ఇంకా వాళ్ళకి సిగ్గు శరం లేనట్టున్నది. ఎట్టి పరిస్థితులలో రాజ్యాంగబద్ధమైన పోస్టులో ఉన్న వ్యక్తులను అగౌరవపరచడం మాజీ మంత్రి ఆయనకు తగదు. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని చక్కగా, లేకపోతే ఆయన అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ప్రజాధనంతో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పేదలకు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సిపిఎం నాయకులు ఆరోపించారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా మందమరి పట్టణ పాలచెట్టు ప్రాంతంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వారు పరిశీలించారు. తదనంతరం వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం పేదలకు ఇల్లు ఇస్తామని ఎంతో ఆశ చూపి సర్వేల పేరిట నిర్లక్ష్యం వహిస్తే ప్రస్తుత ప్రభుత్వం సైతం అదే ధోరణి వ్యవహరించడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి అర్హులుగా గుర్తించిన వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రానున్న రోజుల్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇళ్లు లేని నిరుపేదలను గుర్తించి ఎర్ర జెండాలతో వారితో గృహప్రవేశం చేయిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమం సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు సంఖ్యరవి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ప్రకాష్, పున్నం, చందు, జిల్లా కమిటీ సభ్యులు శ్రీనివాస్, అశోక్, రంజిత్, శ్యామల, ఉషారాణి, శ్రీకాంత్, భాగ్యలక్ష్మి, నిర్మల తదితరులు పాల్గొన్నారు. నిర్మాణం చేసినటువంటి సుమారు 3,000 కోట్లతోటి 560 ఇండ్లను ఈ ప్రాంత పేదలకు గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ అనేటువంటిది ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది. దాదాపు 2 సంవత్సరాలు పూర్తయిపోతుంది. లబ్ధిదారుల జాబితాలు కూడా తయారు చేశారు. కానీ నిర్మాణం చేసినటువంటి ఇండ్లను గత ప్రభుత్వం ఇవ్వకుండానే ఇలా ప్రభుత్వం ప్రజా తీర్పుకు ఇలా కూలిపోవడం జరిగింది. ఆ ప్రభుత్వం మరి కొత్త ప్రభుత్వం అయినా, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయినా ఏదైతే కట్టబడ్డటువంటి పేదలకు అలాట్మెంట్ అయినటువంటి డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయో మరి ఈ ప్రభుత్వం అయినా ఏడాది అవుతా ఉంది. ఈ ఇండ్లను పేదలకు హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళకి ఇచ్చేటువంటి దాంట్లో ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పి ఈరోజు సిపిఎం పార్టీ ఈ ప్రభుత్వాన్ని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా మేము పరిశీలించినటువంటి దాంట్లో చూస్తే 2 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఏ పరిస్థితి ఉంటుందో చూస్తే ఇక్కడ ఇళ్ళ దగ్గర పిచ్చి మొక్కలు, అనేక రకాల మొక్కలు, గడ్డి మొత్తం కూడా మొలిచిపోతూ ఉంది. డోర్లు ఇవన్నీ కూడా టోటల్గా చెదలు పడుతూ ఉంది. అదేవిధంగా మొత్తం కూడా పరుగులు పడుతూ ఉన్నాయి. ఇది కాకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది ఇక్కడే రోజు సాయంత్రం పూట వచ్చి బీర్లు తాగడం, మందు తాగడం, సీసాలు ఇక్కడ మొత్తం కూడా పడి ఉంటా ఉన్నాయి. దాంతోపాటు పేకాట ఆడేవాళ్ళు పేకాట ఆడుతూ ఉన్నారు. పందులు, కుక్కలు సైర వ్యవహారం చేస్తూ ఉన్నాయి. ఈ రకంగా ఓ ప్రజాధనాన్ని 3,000 కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కట్టిస్తే అవి పేదలకు ఇవ్వకుండా ఆ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేటువంటి హక్కు ప్రభుత్వాలకు ఎవరిచ్చారని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు పేదలకు ఇవ్వాల్సిన ఇళ్ళు పేదలకు ఇవ్వండి. ఈరోజు సిపిఎం పార్టీ మేము అడుగుతూ ఉన్నాం, వామపక్ష పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలు అందరం కూడా వెంటనే ఈ ఇళ్లను పేదలకు కనుక మీరు హ్యాండ్ ఓవర్ చేయకపోతే, ఇవ్వకపోతే మేమే పార్టీ పరంగా పేదలందరినీ కూడా సమీకరించి ఈ ఇళ్ళన్నీ కూడా వాళ్ళకి ఉపజెప్తాం, ఇళ్లలో తోలుతాం. ఆ తోలేదాకా ప్రభుత్వం చూసుకోకూడదు. వెంటనే గౌరవప్రదంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కట్టిన ఇళ్ళు కావచ్చు, మందమరిలు కావచ్చు, పేదలకు అందివ్వండి. ఆ ఇళ్లను ఆ రకంగా ఆ ఇళ్లను చూడండి, వాటికి కావాల్సిన సౌకర్యాలు, మౌలిక సౌకర్యాలు కల్పించండి అని చెప్పి ఈ సందర్భంగా ఈ పర్యటనలో మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మందమరి ఏరియాలోని పాలచెట్టు ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజు పేదలకు పంచలేదు. ఇప్పుడు గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం అయినా
ఇప్పటి వరకు పంచుతామనే ఆశతోని ఎదురు చూసిన జనాలకు నిరాశ ఎదురైంది. దానికి అనుగుణంగా ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ డబుల్ బెడ్ల ఇండ్ల నిర్మాణాన్ని ఇండ్లను పరిశీలించడానికి రాష్ట్ర కమిటీ సభ్యులు సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు పైల ఆశయ్య గారు వీచేశారు. అలాగే జిల్లా కార్యదర్శి గారు శంకర్ రేవన్న, జిల్లా కమిటీ సభ్యులు వీళ్ళందరూ కూడా ఈరోజు ఈ పర్యటనలో భాగంగా పాల్పంచుకోవడం జరిగింది. అట్లనే మందమరి మండల కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మంచిర్యాల జిల్లా మందమరి పట్టణం పాలచెట్టు వద్ద గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను జరిగింది. ఈ కార్యక్రమానికి సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు మంచిర్యాల జిల్లా ఇన్ఛార్జి పైళ్ళ ఆశయ్య గారు, అట్లనే మా పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గుమాస ప్రకాష్, యర్మ పున్నం, బోడెకి చందు, అట్లనే జిల్లా కమిటీ సభ్యులు గుమాస అశోకు, అట్లనే దూలం శ్రీనివాసు, శ్యామల కుమారాణి, అట్లనే భాగ్య, నిర్మల, అట్లనే దుంపల రంజిత్ కుమారు, మొత్తం శ్రీకాంత్, మొత్తం పార్టీ జిల్లా ముఖ్యమైనటువంటి నాయకత్వం అంతా ఈరోజు ఇక్కడ పర్యటించడం అనేది జరిగింది. ఎంత దుర్మార్గంగా ఉన్నదంటే ప్రజలేమో పేదవాళ్ళేమో ఇండ్లు లేక కిరాయి చెల్లించలేక దీన వ్యవస్థలో బతుకులు ఈడుస్తుంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాధనాన్ని ఉపయోగించి ఇక్కడ ఇల్లు కట్టి ఒక్కరికి ఇల్లు మంజూరు చేయలేదు. అట్లనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ అని ఆశ చూపెట్టిండు. మేము అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చిండు. ఈరోజు ఇందిరమ్మ ఇల్లు ఒక్కరికి రాలేదు. కనీసం ఆ ప్రభుత్వం పంచనటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా ఈ ప్రభుత్వం పంచడానికి కూడా చేతులు రావడం లేదంటే మీకు పేదల పట్ల ఎట్లాంటి ప్రేమ ఉందో ఈ సందర్భంగా కనబడుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వాన్ని మేము చెప్పదలుచుకున్నాం, మీరు పేదలకు పంచకపోతే సిపిఎం పార్టీ జోక్యం చేసుకొని పేదలందరినీ కూడగట్టి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళన్ని పేదలకు పంచడం అనేది కార్యక్రమం చేపడుతుంది. ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఒకవేళ మీరు తక్షణం శ్రీరాంపూర్ ఏరియా ఇందరం IK1 గనిలో ప్రమాదం చోటు చేసుకుంది. ఉదయం షిఫ్ట్ లో విధులు నిర్వహించేందుకు 13వ డిప్ లెవెల్ కు వెళ్లిన రాజయ్య అనే కార్మికుడి కాలిపై సైడ్ రూఫ్ పడడంతో తీవ్ర గాయం ఏర్పడింది. వెంటనే స్పందించిన తోటి కార్మికులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఆయనను ఏరియా హాస్పిటల్ కు తరలించారు. డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు రిఫర్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇటు ప్రమాదంపై స్పందించిన కార్మిక నేతలు యాజమాన్యం తీరుపై ధ్వజమెత్తారు. రక్షణతో కూడిన ఉత్పత్తి అంటూ పేరుకే తప్ప కార్మికులకు అందించాల్సిన సరైన పనిముట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇట్టి ప్రమాదానికి కారకులైన వారిపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న కార్మికుల్ని వారు పరామర్శించారు.
ఈరోజు ఉదయం ఇందారం ఐకేవన్య గనిలో అంగలి రాజయ్య అనేటువంటి కార్మికుడు సపోర్ట్మెంట్గా పనిచేస్తున్నటువంటి కార్మికుడు 13వ డిప్ 7 లెవెల్లో సపోర్ట్ చేయడానికి వెళ్ళినటువంటి కార్మికునికి సైడ్ ఫాల్ కావడం జరిగింది. మేనేజ్మెంటు ప్రొడక్షన్ మీద ఉన్నటువంటి శ్రద్ధ కార్మికుల యొక్క రక్షణ మీద పెట్టలేకపోతుంది. సంవత్సరానికి ఒకసారి రక్షణ వారోత్సవాలు అనేవి మాత్రం పేరుకు మాత్రమే నిర్వర్తిస్తున్నారు, కానీ కార్మికుల మీద ఉన్నటువంటి రక్షణ చర్యలను పట్టించుకోవడం లేదు. అంతేకాకుండా అదే మైన్లో 3 రోజుల క్రితం ఇంతకుముందు ఒక కార్మికుడు చనిపోవడం జరిగింది. 3 రోజులు కాకముందుకే మరి ఒక ప్రమాదం అక్కడ జరగడం జరిగింది. కావున యాజమాన్యం ఖచ్చితంగా కూడా కార్మికుల ప్రొడక్షనే కాదు, ప్రొడక్షన్తో పాటు కార్మికులకు సంబంధించినటువంటి రక్షణను కూడా మేనేజ్మెంట్ ఖచ్చితంగా వాటికి సంబంధించిన రక్షణ తీసుకోవాలి. అంతేకాకుండా ఐకేవని అటువంటి మేనేజ్మెంట్ కూడా దీనికి సంబంధించి ఎందుకు జరుగుతుంది అనేటువంటిది తగు జాగ్రత్తలు తీసుకొని కార్మికులకు రక్షణ అనేది చూడాలి అనేటువంటిది మా హెచ్ఎంఎస్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. దానికి సంబంధించి ఈ కార్మికుడిని ఇప్పుడు మెరుగైన వైద్యం కోసము కరీంనగర్ హాస్పిటల్కి చికిత్స నిమిత్తం పంపించడం జరుగుతుంది. వారికి సంబంధించినటువంటి పూర్తి బాధ్యత కూడా మేనేజ్మెంట్ తీసుకొని వారికి జరగాల్సిన మెరుగైనటువంటి చికిత్స జరగదా చూసుకోవాలని చెప్పేసి అని హెచ్ఎంఎస్ ద్వారా మేము కోరడం జరుగుతుంది. అంగల రాజయ్య అనే సపోర్ట్మెంట్ కార్మికుడు 13 డిప్ 7 లెవెల్లో పనిచేస్తుండగా సైడ్ ఫాల్ అయ్యి ఆయనకి ఎడమ కాలు ఈ థై బోన్ ఇరిగిపోవడం జరిగింది. ఆయన వెంటనే ఆర్కే డిస్పెన్సరీకి తీసుకొచ్చి అక్కడ నుంచి ఏరియా హాస్పిటల్కి తీసుకొచ్చి ఎక్స్రే తీసి దాన్ని కరీంనగర్కి రిఫర్ చేస్తున్నారు. కానీ మైన్ యాజమాన్యం రిపోర్టు రాసేటప్పుడు ఆయన కాలు జారి కింద పడటం వల్ల ఈ ప్రమాదం జరిగింది అని దొంగ రిపోర్ట్ రాయటం జరిగింది. ఐకేవన్య యాజమాన్యానికి ఎన్నిసార్లు చెప్పినా అక్కడున్న అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నారు. మొన్న సోమవారం ఒక కార్మికుడు కింద పడిపోయి చనిపోతే హార్ట్ అటాక్ వల్ల చనిపోయాడని కేవలం ఒక ట్రైనీ వెల్ఫేర్ ఆఫీసర్ తప్పితే అండర్ మేనేజర్ కానీ ఎవరు అసలు హాస్పిటల్కి రాలేదు. ఒక అండర్ మేనేజర్ ఆర్కే డిస్పెన్సరీ దాకా వచ్చి ఆయన చనిపోయాడని తెలిసిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. కనీసం ఆ కార్మికుని స్ట్రెచ్చర్ మీద బయటకు తీసుకొచ్చిన కార్మికుల్ని కూడా హాస్పిటల్కి పంపించకుండా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు మీద సంతకం పెట్టాల్సిన మైనింగ్ మేనేజరు కనీసం హాస్పిటల్కి రాలేదు. అంతకుముందు 2 నెలల క్రితం ఒక కార్మికుడు చనిపోయినప్పుడు కూడా ఇదే పరిస్థితి. మేము గుర్తింపు కార్మిక సంఘంగా దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. వెంటనే అధికారుల మీద చర్య తీసుకోవాలని మేము యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ ఈ కార్మికుడిని వెంటనే ఇప్పుడు కరీంనగర్ పంపిస్తున్నారు. ఆయనకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని మేము దగ్గరుండి చూసుకునేటట్టుగా చూస్తాం. యాజమాన్యం ఇంకొక ఇలాంటి చర్యలు మళ్ళీ జరగకుండా నిర్ణయం తీసుకోవాలని మేము జనరల్ మేనేజర్ గారిని డిమాండ్ చేస్తున్నాం. 10 గంటలకు అంగల రాజయ్య అనే సపోర్ట్ మెన్ అండర్ గ్రౌండ్లో పనిచేస్తుండగా సైడ్ ఫాల్ అయి ఎడమకాలు తునకలైంది. కానీ లోకల్ మేనేజ్మెంట్ ఐకేవన్య మేనేజ్మెంట్ కాలు జారి పడిపోయిందని చెప్పేసి రాంగ్ రిపోర్ట్ రాసి ఇవాళ కార్మికుని ఇబ్బంది పెట్టే చర్యలకు పూనుకున్నది. గతంలో 2 నవ యువకులైనటువంటి ఉద్యోగులు ఫిట్స్ పేరుతో అండర్ గ్రౌండ్లోనే చనిపోతే సంబంధిత మేనేజ్మెంట్ కూడా ఏరియా హాస్పిటల్కు రాకుండా నిర్లక్ష్యం వహించినటువంటి చరిత్ర ఐకేవన్య లోకల్ మేనేజ్మెంట్కు ఉంది. వీళ్లపైన ఇట్లాంటి చర్యలు జరుగుతున్న సందర్భంలో యూనియన్ లీడర్లుగా మేము ఎంత చెప్పినా హయ్యర్ మేనేజ్మెంట్ కూడా యూనిట్ లెవెల్ ఆఫీసర్పై యాక్షన్ తీసుకోవడం లేదు. ఇవాళ ఏ సంబంధం లేనటువంటి పర్సనల్ విభాగానికి సంబంధించినటువంటి వెల్ఫేర్ ఆఫీసర్లను పంపి సంబంధించినటువంటి మైన్ మేనేజ్మెంట్కు సంబంధించిన మైనింగ్ అధికారులు మేనేజర్ కావచ్చు, ఎస్ఓ కావచ్చు, అండర్ మేనేజర్ కావచ్చు, ఇవాళ ఏరియా హాస్పిటల్కు మనుషులు చనిపోయినా రాకుండా ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటే ఇది గర్హనీయం. డీజీఎంఎస్ అధికారులకు గుర్తింపు సంఘం నాయకత్వంలో కంప్లైంట్ చేయబోతా ఉన్నాం. లోకల్ మేనేజ్మెంట్ పైన బేషరతుగా జనరల్ మేనేజర్ స్థాయి అధికారులు, డైరెక్టర్ స్థాయి అధికారులు బేషరతుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళపైన తగు చర్య తీసుకోవాలి, సస్పెండ్ చేయాలి, చట్టరీత్యా యాక్షన్ తీసుకుంటే తప్ప
వాళ్ళ లోపల మార్పు రాదనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ వైఖరిని మేము ఖండిస్తూ ఉన్నాం.